ఆనందంగా ఉంటే కొన రోజు నెల్లూరులో భజన పాడతాను అని చెప్పేసి మీ మాటలే నాకు కష్టంగా ఉంది ఇప్పుడు రీసౌండ్ ఇంత ముందు కొంచెం నాకు ఒక 6 నెలల ముందుగా తెలిసినా కూడా నేను అంత విప్పించేస్తాను విప్పించి నా ఖర్చు ఏమవుతుందో దాంతో నేను చేయిస్తాను కానీ తెలియకపోయా మోసపోయా డాక్టర్ అజయ్ దగ్గర మోసపోయా నేను కొంచెం ముందుగా తెలుసుంటే దీన్ని నాకు స్విమ్మింగ్ పూల్ కట్టే బదులు దీన్ని పని చేయను అని చెప్తూ ఉంటే నైస్గా చేసి పెట్టాడు చాలా ఇది తార్సీలాగా చూడటానికి బాగుంది పనికిరాదు అంతే మా పోటీ వాళ్ళకి పనికిరాదు అత్యంత సూక్ష్మంగా పాడేవాళ్ళకు దివ్యనామ సంకీర్తన చేసేవాళ్ళకు పనికి రాదు పాడచ్చు చెవులు మూసుకున్నాను కదా అట్లా పాడచ్చు కానీ కొనాలో ఇంతవరకు నేను భజన ఎక్కడ పాడలేదు ఇంతవరకు అన్ని రాగసాగర తర్వాత పూజ ఇంటర్వ్యూలు మహాదర్శనం ఇంతే ఇంట్లో కూడా నేను వెళ్ళలేదు క్షేత్రాన్ని ప్రారంభం చేసుకున్నాం మొదట్లో ఇన్ని క్షేత్రాలు ఎందుకు అని ఒకటే స్వామీజీ మొదట్లో సంకల్పం చేసింది ఇదంతా మీరు వినాలా వెనక తప్పదు మళ్ళీ మీ ఎవరు చెప్పుకోరు మీరు అందుకని మన భక్తుల్లో కూడా చెప్పుకోరు ఇంకా మీద చెప్పుకుంటారని ఆశిస్తాను నేను ప్రతి ఊరుకు వెళ్ళినప్పుడు ఏ ఊర్లో ఏమేమి ఉన్నాయని బాలస్వామీజీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డర్ ఇస్తున్నాను ఆజ్ఞ చేస్తున్నాను ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు నెలకొల్పారు మా గురువు గారు అని ప్రతి ఒక్కరూ చెప్పాలా అర్థమైందా మీరు చెప్పాలా భజన చేసేవాళ్ళు చెప్పాలా ఏమి భజన చేసేవాళ్ళు చెప్పాలి ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి మీరు లేకపోతే ప్రయోజనం లేదు బతికినప్పుడే మీరు పొగిడితే నన్ను బాగుంటుంది రాముడు తాను బతికినప్పుడే లవకుశులతో పాడించుకున్నాడు ఎంత ఆనందపడ్డాడు మీరు ఎందుకు పాడరు మీరు ఎందుకు చెప్పరు స్వామి మహిమను ఎందుకు చెప్పరు మీరు రహస్యంగా ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి ఎందుకు అట్లా పెట్టుకుంటారు మనకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ స్వామీజీతో ఒకరికొకరు ఎందుకు చెప్పుకోరు మీరు షిరిడీ సాయిబాబా బతికినప్పుడు ఆయన మహిమను ఒకరికొకరు ఎంతో చెప్పుకున్నారు మీరు ఎందుకు అట్లా చెప్పుకోరు అక్కర్లేదనే పర్వాలేదనే మరి ఎందుకు వచ్చారు మీరు నా చుట్టూ ఎందుకున్నారు భోజనానికే మరి ఎందుకు మీ స్వార్థమా మీరు పొగిడే కొద్ది కదా మీకు మంచిదయ్యేది విష్ణువుకి ఒక నామం చాలు కదా ఎందుకు సహస్రనామం పెట్టాలి పనిలేక హనుమంతుడికి జయకారం చేసే కొద్దీ ఆయన రెచ్చిపోతాడు రెచ్చిపై వరాన్ని ఇస్తాడు జై 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 ఎందుకనలా పనిలేక దానికి ఒక అర్థం ఉంది దానికి ఒక పరమార్థం ఉన్నది మనం చేసేటువంటి కృషి మనం చేసుకున్నటువంటి అర్థం ప్రతి ఊర్లోనూ వెళ్ళినప్పుడు అంతా మీరు ఏ క్షేత్రాలు ఉన్నాయి జనానికి తెలియాలా చాలా మందికి తెలియదు తెలుసా అడుగు నేను ఒక ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే మిగతా వాళ్ళకి తెలియదు మీ అజయ్కే తెలియదు కొన్ని చోట్ల ఆ పేర్లే తెలియదు ఆయనకి చెప్పని చూస్తాం అని చెప్పని ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఎన్ని ఉన్నాయని చెప్పి చూస్తాం లేదు చెప్పి చూస్తాం నేను కౌగలించుకుంటా లేదు చెప్తాను ఇప్పుడు చెప్పు చూస్తాం తెలీదు మన ఊరు మన ఇల్లు మనకు సాకంతే చాలంతే ఇంకేమక్కలే నా గురువు ఏం చేశాడు ఎవరికి ఏం చేశారు ఈ అవతార ఉద్దేశం ఏమిటైంది చెప్పాలి కదా శిష్యులైన వాళ్ళు మీరంతా ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరు మీరు సిగ్గులే మీకు ఇన్క్లూడింగ్ బాలస్వామి కూడా అంటున్నాను నేను సిగ్గు లేదా మీకు చెప్పాలి కదా మహిమను చెప్పుకోకపోతే ఎట్లవుతుంది మీరే చెప్పుకోరు మహిమను ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎంతసేపు ఉన్నా అది కట్టాలా ఇది కట్టాలా ఇంతగా అయిపోతుంది మీకు ఒకటి జయకారం చేస్తే చాలా నీ యోగ్యత నీ ముఖానికి ఒక మహిమ ఎవరితో కూర్చొని చెప్పావా చెప్పాలా చెప్తే కదా నాకు చాలా విచారంగా అవుతుంది దీని విచారంగా నాకు చాలా దుఃఖం అవుతుంది అదొక్కటి నా జీవితంలో కొరత అంటే అదొకటే కొరత నాకు వచ్చింది ఏమీ లేదు 10 మందికి తెలియని ధర్మ జాగృతి అవుతుంది అని అంత ఇంకేం లేదు దీంట్లో నాకు ఒరిగింది ఏమీ లేదు నాకు వచ్చేది ఏమీ లేదు నాకు డబ్బులు ఏమి రావు ఏమైనా వస్తాయండి రావు ఇంకొకరికి అర్థమవుతుంది నేను ఎంతసేపు నేను పొగుడుకోవాలి నేను చెప్పింది నేను చేసింది ఏది శిష్యులైన వాళ్ళు మీరు చెప్పాలి కదా రాము రికార్డ్ చేసుకోవద్దండి అందరికీ వెళ్ళలేదు లైవ్ వెళ్ళలేదు లైవ్లో అందరూ చూస్తున్నారు మీరు మహిమను చెప్పుకోవటం లేదు గురు మహిమను పాడుకునే కొద్దీ మీకు శక్తి ఎక్కువ అవుతుంది ఆ స్థల మహిమ ఎక్కువ అవుతుంది ఆ మాటలు ఎక్కువ వస్తాయి మీకు స్మరణాశక్తి ఎక్కువ వస్తుంది మీరు ఊరికే చదువుకోవటం కాదు ముఖ్యము సద్గురువుని పొగిడే కొద్దీ భగవంతుడు ఇట్లా ఇక్కడ ఇస్తూ ఉంటాడు ఎక్కువ ధారణాశక్తి వస్తుంది మీకు మన ధర్మ ప్రచారం అవుతుంది కలియుగంలో చెప్పకపోతే నాకేం లేదు కానీ హెచ్చరిస్తున్నా అందరూ నేనైన తర్వాత నా పుట్టిన వాళ్ళందరూ కూడా నన్ను చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను గురు మహిమను పాడుకోండి చెప్పుకోండి వేరే వేరే పీఠాలు ఎంతెంత చెప్పుకుంటారు ఏది మీరు ఎప్పుడు చూసినా ఏం చెప్పుకోరు భోజనం అయిందా ప్రసాదమైందా అంతే రొట్టి భజన పడితే అవుతుందా భజన జతకు మహిమ కూడా చెప్పుకుంటూ ఉండాలి చాలదు చెప్పుకున్నారేమో ఒప్పుకున్నా చాలదు జనానికి తెలియదు నాకేం వీళ్ళు కొత్తోళ్ళు పాతవాళ్ళని తెలియదు నాకు గాడి తొక్కబాయ్ నాకేం లేదు నాకు అందరూ పాతవాళ్లే నాకు అందరూ ప్రపంచంలో చూసే ప్రతి వ్యక్తి కూడా నాకు పాతవాడే కొత్తవాళ్ళు అనే ప్రశ్న లేదు అక్కడ డబ్బులు ఇచ్చేవాడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అని నాకు అదంతా ఏం లేదు నాకేం అనిపించదు తెలుసుకోండి ఏం చెప్తున్నా ఉత్తర తిరుపతి అనేది ఎవరికి ఎంతమందికి తెలుసు మన సర్కిల్లో కొంతమందికి తప్పితే కొంతమంది కొత్త వాళ్ళకి ఏం తెలియదు నెల్లూరులో ఉండే కొత్త వాళ్ళకి చాలా ఇక్కడికి వస్తూనే ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఒక బోర్డు రాయాలి మీరు ప్రతి ఆశ్రమంలో బోర్డు రాసి పెట్టాలి ఏమండి ప్రతి ఆశ్రమంలో బోర్డు రాసి ఒక బొమ్మ వేసి పెట్టాలా అన్ని చోట్ల ఎన్ని నక్షత్రాలు దేవస్థానం చేశారు అందరికీ తెలిసినట్టుగా 16 కదా అందరికీ తెలిసినట్టుగా 9 ఇంతే మిగతాది ఏం చెప్పలేకపోతారు ఎవరు కూడా పాదుకా క్షేత్రాలు ఏమున్నాయి ఎవరికి తెలియదు ఏమండి నా వెనకాల తిరుగుతారు కదా ఏమైంది అనాసినో మైక్రోసినో
రోజు సిన్ను తప్పితే ఇంకే సిన్ను, నా సిన్ను నీ సిన్ను పక్కోడు సిన్ను, ఏది చెప్పండి చూస్తాం, ఏది నేనేడు నాకు దక్షిణ ఇష్ట కొట్టరు, నువ్వు చెప్పరా, నువ్వు దెబ్బలాడటం అందరితో, ఇది చెప్పు చూస్తాం. మహిమ నాకేం నువ్వు వేదాంతం చెప్పడం లేదు, నేను భగవద్గీత చెప్పడం లేదు, నీకు రాదు, చెప్పవద్దు, నేను అడగను. ఎన్ని క్షేత్రాలు చేశారు స్వామీజీ తెలుసా నీకు? తెలియదు. పేరు తెలుసా? తెలియదు. ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు? ఎరా ఇమిడి శెట్టి కొడుకు, నీకు తెలుసా? అన్ని పాదుకల క్షేత్రాలు చెప్తావా? ఏ జిల్లాలో ఉన్నాయి? తెలీదు. కొన్ని తెలుసు అంతే, అన్నీ తెలీదు. ఇంకా అన్ని క్షేత్రాలకు వెళ్ళే సంగతి మనకు తెలియదు రండి. పోనీ మైకులో అంతగా మాట్లాడతాడు డుబ్బు మురళి, నీకు తెలుసా అన్ని క్షేత్రాలు? తెలియదు. ఎవరైనా ఏమనంటే ఏమన్నా అదన్నారు ఇదన్నారు అంటావు, నీకు తెలుసా? నోటికి రావాలి సహస్రనామ మాదిరిగా, అష్టోత్తర మాదిరిగా రావాలి, నా గురువు గారు చేసింది అని. ఏది చెప్పు చూస్తాం. ఏదో 4 శ్లోకాలు చదివి పెద్దగా చెప్పడం కాదు ముఖ్యం. ఏది ఎన్ని క్షేత్రాలు చేసి చెప్పు చూస్తాం. చెప్పండి, ఎవరైనా సరే చెప్పండి. ప్రతి ఆశ్రమంలో కూడా రాసి పెట్టండి ఏ క్షేత్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రారంభం చేశారు స్వామీజీ, ఎప్పుడెప్పుడు ప్రారంభం చేశారు. దాని నుంచి 10 మందికి అర్థమవుతుంది. తెలుసా మా జిల్లాలో ఉందే అనుకుంటారు. ఓ మా జిల్లాలో మా మామగారు ఊరది అక్కడ ఉందే, అయ్యో తెలియదే అంటారా లేదా చెప్పండి, అనరా? మరి అక్కడ స్వామీజీ ఉంది, అయ్యో బాబాయ్ అక్కడ అంత తెలియదే నాకు. సో ప్రతి ఒక్కరూ దేశ విదేశాల్లో చేసింది చెప్పాలి, మీరు రాసుకోవాలి, రాయాలి. మీరు అన్ని ఊర్లలో అన్ని జ్ఞానభోజ సభలో చూసి రాసి నాకు ఫోటో పంపించాలి. 120, 130, 100, 200, 10, 2 అది నాకు ముఖ్యం కాదు. అన్నీ ఉండాలి, అందరికీ తెలియాలి. దత్తస్తవ వేస్తూ దాని వెనకాల ఇవన్నీ వేయాలి. భగవద్గీత శ్లోకం వేస్తూ దాని వెనకాల అన్నీ ఉండాలి. ఏదైతే చేస్తారో దాని వెనకాల ఇవన్నీ క్షేత్రాలు, స్వామీజీ ఇప్పుడు ప్రతిష్ట చేసినటువంటి క్షేత్రాలు. రేటు అది అభ్యాసం అవుతుంది, పిల్లలకి అభ్యాసం అవుతుంది. పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియదు. అది కూడా వీళ్ళకు 16 క్షేత్రాలు కొనాలు పాడి తెలుసు కాబట్టి వీళ్ళకి తెలియకపోతే అది కూడా తెలియదు. వీళ్ళకి మర్చిపోతాం మనం ముసలోళ్ళు అయితే మర్చిపోతాం. మీ పిల్లలు మీరు చెప్పలేరు, ఇంపాసిబుల్, మీరు ఖండితంగా చెప్పలేరు. మీరు మనమే మర్చిపోతాం. నేను ఇక మంచి కొత్త భజనలు రాసింటి నేను ఈ రేపటి యొక్క రథసప్తమి భజనలు, కానీ పాడలేను, నాకు అదృష్టం లేదు ఇక్కడ పాడటానికి. నాకు అదృష్టం లేదు, వీళ్ళు వినటానికి అదృష్టం లేదు, అది ఎప్పుడు ఇదృష్టం ఉండదు వాళ్ళకి, అది వేరే. నేను కొనా అడుగులో నేను పాడాలని చాలా ఇష్టపడ్డా. చూస్తే ఇది లాస్ట్ టైం నేను అనుకోలేదు, అప్పుడు పాడాను, ఎందుకంటే అప్పుడు లేదు, చిత్రంగా ఉంది, బాగుంది. నేను రీసౌండ్ రాలేదు. ఇక్కడ కృష్ణాష్టమి చేశాను కదా, 7 రోజులు చేశాను కదా, అక్కడ లోపల పట్టాలు కట్టారు, ఇది లేదు, లోపల శామ్యాలా కట్టారు, అప్పుడు రీసౌండ్ లేదు. ఫస్ట్ క్లాస్ 7 రోజులు ఎంత బాగుందో నాకు అదే మనసులో ఉండింది. నాకు అట్లా చేస్తామనుకుంటే ఇక్కడ నైస్గా ఉంది. పోనీ పెళ్ళిళ్ళు కానీ ఎక్కువ బుక్ అవుతుంది, అది కూడా కాదు, ఏదో 1-2 దీనికి మనం స్వామీజీ వచ్చినప్పుడు పాటించుకుంటే ఎంత బాగుంటుంది. సరే అదృష్టం నాకు లేదు, మీకు కాదు. నేను కృష్ణుడి సన్నిధిలో ఈ కృష్ణాలయంలో అమ్మవారి యొక్క అష్టాలక్ష్మి ఆలయంలో నేను రాసిన భజనలు పాడటానికి నాకు అదృష్టము లేదు, మీకు కాదు. మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా పుణ్యాత్ములు. నేను మాత్రం నాకు పుణ్యం లేదంతే, నాకు భాగ్యం లేదు. లాస్ట్లో నేను పాడాలనుకోండి, ఫస్ట్ అనుకున్న 40 రోజులు అనుకున్నా తీసి పీకించేస్తూ అనుకోలేదు, మైండ్ రాలేదు, నాకు వచ్చింటే బాగుంటుంది, రాలేదు. ఇది క్షేత్రాలన్నీ కూడా వేరే డేట్స్ కొంచెం మారుతాయి, కానీ మారాయి కానీ కాలాగ్ని శమన మైసూరులో చేశారు. తర్వాత అక్కడ దత్త వెంకటేశ్వర స్వామి కూడా ఉంది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, అది ఎవరికి తెలియదు కథ, మన పాతవాడికే తెలియదు. ఈ లక్ష్మీ నరసింహస్వామి 200 సంవత్సరాల కిందట ప్రతిష్ఠ చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి శివుడు, విశాలాక్షి ఒక ఊర్లో ఎప్పుడో 200 సంవత్సరాల కిందట ప్రతిష్ఠ చేసింది. అది ఆ గుడి పోవటంతో, ఆ గుడి పడిపోవటంతో స్వామీజీ దగ్గరికి ఎట్లా చేరింది, చాలా పెద్ద కథ అది. తర్వాత కొత్తగా రాజరాజేశ్వరి, కార్యసిద్ధి ఆంజనేయ, సచ్చిదానందేశ్వరుడు, అది పెద్ద కథ. అసలు ఊర్లకు వెళితే ఈ కథ చెప్పుకుంటే చాలు, ఇంకేది మనం ఉపన్యాసం అదంతా ఎతకాల్సిన పనే లేదు. శివుడి గురించి చెప్తూ ఆ శివ మహిమను చెప్పుకోవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి విష్ణు గురించి చెప్తూ నరసింహస్వామిని తీసుకొచ్చి పెట్టచ్చు అక్కడికి, రాజరాజేశ్వరిని చెప్తూ రాజరాజేశ్వరమ్మ ప్రతిష్ఠ చెప్పుకోవచ్చు. మంచి సబ్జెక్టు ఇవంతా స్వామీజీకి. మైసూరులో, తర్వాత పొద్దుటూరులో యోగి రాజవల్లభ అనేటువంటి, తర్వాత సత్యనారాయణ పంచాయతీ, అది కూడా చాలా హిస్టరీ. కాలభైరవుడు కూడా ఉంటుంది, అది పూర్వం నుంచి ఉండినటువంటి కాలభైరవ. తర్వాత బెంగళూరులో దత్తయోగి రాజా కార్యసిద్ధి హనుమాన్, తర్వాత అనంతపురంలో జ్ఞానసాగర దత్త కార్యసిద్ధి హనుమాన్, ఇప్పుడన్నీ సెర్చ్ చేస్తున్నాం అక్కడ. తర్వాత విజయవాడలో శ్యామకమల లోచన క్షిప్ర గణపతి మరగత రాజరాజేశ్వరి గంగాధరేశ్వర కార్యసిద్ధి హనుమాన్. మచిలీపట్టణంలో అత్రివరద దత్త సీతారామాంజనేయ ఎదురుగా ఉండే ఒక ఆలయం కూడా ఉంది. తర్వాత జయలక్ష్మీపురంలో సంస్కారహీన శివరూప దత్త జయలక్ష్మి బృందావనం నరహరీశ్వర అధిష్టానం కార్యసిద్ధి హనుమాన్ రాజరాజేశ్వరి. చెన్నై ఆదిగురు దత్త కార్యసిద్ధి హనుమాన్ రాజరాజేశ్వరి. ఋషికేశ్ దిగంబర దత్త ఆకివీడు విశ్వాంబర అవధూత దత్త కార్యసిద్ధి హనుమాన్. న్యూజివీడు దేవదేవదత్త అనంతేశ్వర కార్యసిద్ధి హనుమాన్. ఇప్పుడు చాలా పెద్ద రాతి కట్టడమే జరిగిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ దత్తావధూత నాగేశ్వర రాజరాజేశ్వరి త్రిముఖ గణపతి కార్యసిద్ధి హనుమాన్ పాతాళాంజనేయ, ఇవన్నీ కూడా
కొత్తగా అయినాయి. గండిగుంటలో దత్త దిగంబర కార్యసిద్ధి హనుమాన్. కేరళలో ఆలువాలు అనేటువంటి ఊరు సిద్ధరాజ దత్త కార్యసిద్ధి హనుమాన్ ప్రతిష్ఠ చేశారు. ఇక తమిళనాడుకు వచ్చేస్తున్నాం. కేరళ నుంచి అచ్చరపాకం మాయాముక్త అవధూత దక్షిణామూర్తి. ఇక అక్కడి నుంచి నేరుగా సూరత్కి వెళుతున్నాం. గుజరాత్ లీలా విశ్వాంబర దత్త కార్యసిద్ధి హనుమాన్ గుజరాత్కి వెళ్ళాం. మళ్ళీ జన్మస్థలం స్వామీజీ పుట్టినటువంటి స్థలంలో దత్తకాశి ఈశ్వర వైద్యనాథ లింగాన్ని కూడా ఇక్కడ స్థాపన చేయడం. ఉద్భవ లింగం ఇదొక పెద్ద కథ. అది స్వామీజీ పుట్టినప్పుడు భూస్పర్శ అయిన తర్వాత అక్కడ దొరికినటువంటి ఒక ఆలయంలో లింగం అది స్వామిని అక్కడే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఒక కథగా చెప్పుకోవచ్చు మనం. ఇక మంగినపూడి నగరేశ్వర దత్తరామేశ్వరి, ఇది కూడా చాలా పెద్ద కథగా చెప్పుకోవచ్చు. ఇది దొరకటమే ఒక మేరకలుగా దొరికింది స్వామీజీకి. తర్వాత ఢిల్లీ స్వరూప్ నగర్లో గం దత్తనాథ కాళియ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. నెల్లూరులో ణం దత్తనాథ కార్యసిద్ధి హనుమాన్. కృష్ణ యోగ మందిరం అష్టలక్ష్మి నాగేశ్వర రీసౌండ్ హాలు ఇంత ఇక్కడ జరిగింది. ఇక భీమవరం పం దత్తనాథ రామ మందిరం అష్టలక్ష్మి ఇక్కడ చేయడం జరిగింది భీమవరంలో. కడపలో తిం దత్తనాథ కార్యసిద్ధి హనుమాన్ బాలసుబ్రహ్మణ్యం స్వామిని అక్కడ ప్రతిష్ట. ఇప్పుడు దాన్ని ఇంకా ఉద్ధరిస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు. కైకులూరు సం అంటే ఏమిటి? గణపతి సచ్చిదానంద అనేటువంటి ఒక నామాలు, ఆ బీజాక్షరాలు. ఆ బీజాక్షరానికి ఒక నవనాథ క్షేత్రంగా పెట్టుకున్నాం. గడపకి టిం దత్తనాథ కార్యసిద్ధి హనుమాన్ బాలసుబ్రహ్మణ్యం అని అనుకున్నాం. కైకలూరు తం దత్తనాథ గణపతి. శ్రీకాకుళం చిం దత్తనాథ గాయత్రి కార్యసిద్ధి హనుమాన్. కామారెడ్డి దాం దత్తనాథ కోదండరామ గౌరి. ఏలూరు నం దత్తనాథ కార్యసిద్ధి హనుమాన్, చాలా బాగుంది, హాలు కట్టారు, చాలా అద్భుతంగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి. గుంటూరు దం దత్తనాథ కార్యసిద్ధి హనుమాన్ కట్టారు, హాల్ కట్టారు, చాలా బాగుంది, అద్భుతంగా భజన చేయొచ్చు అక్కడ. ఈ ఏలూరులోనూ చేయొచ్చు, గుంటూరులోనూ చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. పీఠాపురం అది ఓపెన్ ఫీల్డ్, చాలా బాగుంది. అనగాదత్త పురోహితిక అమ్మవారిని కూడా చేయడం జరిగింది. ఇక గాణగాపుర విశ్వరూప దత్త గాణగాపురంలో జరిగింది. గాణగాపురం ఇక్కడ మన గాణగాపురం పీఠాపురం చాలా ముఖ్యమైన ప్రదేశాలు మనకు. విశ్వరూప దత్త. హరిద్వారలో భద్రకాళి దత్తాత్రేయ సహస్రలింగం హరిద్వార. తిరుమల దత్త వెంకట అక్కడ పెట్టుకున్నాం. వరంగల్లో వరద దత్త కార్యసిద్ధి హనుమాన్ వరంగల్. కృష్ణరాజనగరమే ఇప్పటికి కర్ణాటకకి వచ్చామండి. దత్త రాఘవేంద్ర స్వామిని పెట్టుకున్నాం, దత్తుడిని కూడా. అక్కడి నుంచి దిల్సుఖ్ నగర్లో కూడా ఒకటి ఉంది, ఆంజనేయ గణేష్ ఆంజనేయ పెట్టుకున్నాం. అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్ళాం, మళ్ళీ నడుపడని దండాయుధ పాణిని పెట్టుకున్నాం. అక్కడ అదొక పెద్ద క్షేత్రం, పెద్ద కథ. అది చాలా పెద్ద 2-3 గంటలు చెప్పచ్చు ఆ కథ. తర్వాత రాజమండ్రి దత్తముక్తీశ్వర అక్కడ పెట్టుకున్నాం, దత్తముక్తీశ్వరిని. తర్వాత గుడివాడలో అష్టలక్ష్మి ఆలయాన్ని కట్టుకున్నాం. అది కూడా చాలా క్షీణించిపోయింది, ఇప్పుడు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నాం. ధర్మవరంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ పద్మావతి, ఇప్పుడు చాలా బాగా. వెంకటరమణ స్వామి చాలా ప్రసిద్ధిగా ఉన్నాడు అక్కడ. కదిరిలో మరగత మహాలక్ష్మి దత్తాత్రేయ, అది ఒక క్షేత్రం అది. అద్దంకిలో ఇక్కడ పక్క ఊర్లో దత్త ధన్వంతరి పాదుకా క్షేత్రం అది. విశాఖపట్నం చింతామణి గణపతి కార్యసిద్ధి హనుమాన్ దత్తాత్రేయ. సిరిసపల్లి దత్తాత్రేయ. రామచంద్రపురం పంచముఖ హనుమాన్ దత్తపాదుక రామచంద్రపురంలో. రామచంద్రపురం బిహెచ్లో. జనవాడ, ఎందుకంటే అది నా లిస్టులో సరిగ్గా లేదు కదా అందుకని. జనవాడ విష్ణుదత్త క్షేత్రము దుర్గాదేవి పెట్టుకున్నాం. పామిడి దత్తాత్రేయ క్షేత్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. చీరాలలో దత్తాత్రేయ సరస్వతి. ఇందూరు నిజామాబాద్, దీని గురించి నేను మాట్లాడుతూ పోయాను. ఉత్తర తిరుపతి వెంకటేశ్వర పద్మావతి దత్తాత్రేయ కార్యసిద్ధి హనుమాన్ ఇవన్నీ పెట్టుకున్నాం అక్కడ. బాదాంపుడి బాలసుబ్రహ్మణ్యం దత్తాత్రేయ పెట్టుకున్నాం. దత్తగిరి దత్తాత్రేయ పెట్టుకున్నాం అక్కడ, ఒక కొండలాగా ఉంటుంది. ఇంద్రియేశం శక్తి పంచాయతీ, అది కూడా క్షీణించిపోయి మళ్ళీ దాన్ని ఉద్ధరించడం జరిగింది. రామేశ్వర బండ అని కూడా దాన్ని రాజేశ్వరుడు పెట్టుకున్నాం. అమెరికా, ఇక అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతున్నాం రైటర్ రోజు. దత్తాత్రేయ అనగా టొరంటో శివమొగ్గ వెళ్ళలేదు, రాయలేదు, అందుకని అట్లా కొన్ని పోతాయి, అందుకని కొన్ని రోజులు అయితే ఇవి కూడా పోతాయి. అట్లా చూసారా, ఇప్పుడే కొన్ని పోయాయి. లండన్లో, మలేషియాలో, అమెరికా వెస్టర్బరీలో, ట్రినిడాడ్లో, కరపిచ్చియామలో, ట్రినిడాడ్లో, మళ్ళీ ట్రినిడాడ్లో 5-6 ఉన్నాయి. కొత్తకోట ఎక్కడిది? కొత్తకోట వెళ్ళలేదు నేను. చిన్న కొడపాక, అది చిన్న కొడపాక అవుతుంది దత్తపాదుక, అది కూడా నేను వెళ్ళలేదు. ఓకే. వారణాసిలో హనుమాన్. ఇక నగునహಳ್ಳಿ ఒక పల్లె మైసూర్ పక్కలో అక్కడ. మరి స్వామీజీ కేసరి స్వామి అనేవాడు, బురద స్వామి అని పేరు పెట్టారు అక్కడ మైసూర్లో. ఫస్ట్ ఒక 60 ఏళ్ల కిందట నా పేరు ఏంటి తెలుసా మీ అందరికీ? చెప్పండి ఎవరైనా. బురద స్వామి అని పేరు పెట్టారు. బురద అని అక్కడ నేను బురద పూసుకుంటూ ఉంటే అంత బురద స్వామి అని పేరు పెట్టారు. తర్వాత జయదుర్గా తీర్థం గురుపాదుకా క్షేత్రం. వడోదర అనేది ఇంకోటి వెళ్ళలేదు నేను ఇంకా. గన్నవరంలో అక్కడ కూడా దత్త పంచపాదుకా క్షేత్రం. భానూరు, ఏది భానూరు బీడియల్, అది అంతగా బీడియల్ దత్తాత్రేయ, అది హనుమంత హనుమంత అని వేయలేదు. ముంబైలో దత్తపాదుక, అది చాలా బాగా వస్తున్నది. అది స్వామి అక్కడి నుంచే సహ్యాద్రి శ్రేణి అక్కడి నుంచి ప్రారంభమైంది దత్తాత్రేయ. పాండిచ్చేరిలో దత్త పాదుక అన్నారు, కానీ అక్కడ ఒకటి స్వామీజీకి గుడి కట్టారు. వేరే నేను ఒక గణపతిని పెట్టి తీసుకొచ్చి బయట పెట్టేశారు. ఆ భక్తులంతా చేరుకొని అక్కడ ఉండే భక్తులందరూ కూడా స్వామీజీనే దేవుడు మాకు అని పెద్ద ఫోటో పెట్టేశారు. అంత తప్పితే ఏ దేవుడిని పెట్టుకోలేదు వాళ్ళు. మేము స్వామీజీ ఒక్కరే మాకు కావాలని పెట్టారు. అది భక్తి అంటే భక్తి ఉండదు. పాండిచ్చేరిలో. కర్నూలులో సూర్యనారాయణ దత్తాత్రేయ కర్నూలు. ధర్మాజిగూడెం దత్తపాదుక. ఒంగోలులో దత్తపాదుకలు పెట్టాం. మళ్ళీ సోగాల్లో మళ్ళీ దీనికి వెళ్ళాం కర్ణాటకానికి దత్తపాదుక. తిరుపతిలో పైన కూడా దత్తపాదుక పెట్టాం. పాలమూరు దత్తపాదుకలో పెట్టాం. మళ్ళీ స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి స్విట్జర్లాండ్కి ట్రినిడాడ్, అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి కాళ్ళకి వెళ్ళాం. పందలపాకం వెళ్ళాం, చెరుకువాడ వెళ్ళాం, మదనపల్లి వెళ్ళాం, అమెరికా వెళ్ళాం, మళ్ళీ అమెరికాకి వెళ్ళాం. ట్రేసీ అమెరికా దండిగా ఉన్నాయి, ఇక్కడ దండిగా ఉన్నాయి. ఓంకారేశ్వర్, తర్వాత రాజమండ్రి ఓంకారేశ్వర దత్తపాదుక పెట్టుకున్నాం అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటక వచ్చా, రేగడి, అహోబిలం, అయోధ్య, బద్రీనాథ, ఆస్ట్రేలియా,
మెల్బర్న్కి వెళ్ళాం, అక్కడి నుంచి ఆస్ట్రేలియా కరీంనగర్కి, మళ్ళీ కరీంనగర్కి వచ్చాం. అంటే ఎప్పుడెప్పుడైంది కరెక్ట్గా ఆ లైన్లో వచ్చేస్తున్నాం అనమాట. జర్మనీకి వెళ్ళాం, హిందూపురం వెళ్ళాం, కొనాది హిందూపురంకి వచ్చాం. ఇట్లా ఇన్ని క్షేత్రాలు మనకు ఉండేటువంటిది, 101 క్షేత్రం ఉండేటువంటిది, జీవంతంగా నడుస్తున్నాయి. దండిగా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చిన్న 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 ఉన్నాయి, అవి లెక్కకి తీసుకోలేదు మేము. ఎందుకు మీరు చెప్తున్నాను, ఇన్ని ఎందుకు చేశారు? సహస్రనామం ఎందుకు, విష్ణు సహస్రనామం ఎందుకు చేశారు స్వామీజీ? లలితా సహస్రనామం ఏం చేశారు? సహస్రనామాన్ని చెప్తూ ఉంటే, సహస్రనామం చెప్తూ 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 ఒకటో రెండో మనకు ఆ సహస్రనామంలో ఒకటో రెండో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అంటే మనసుకి ఏదో ఒకటో రెండో నామం ఒక్క క్షణం. ఏనిదు నేను తిరగడద్దా? ఇప్పుడు తిరగాడింది. ఇది లాస్ట్ స్టెప్. ఇది కురుక్షేత్రం. ఫస్ట్ కురుక్షేత్రం, గన్నవరం, నూజివీడు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, మంగినపూడి, నిజామాబాద్, గండిగుంట, కైకలూరు, ఏలూరు, భీమవరం, కాళ్ళ, ఆకివీడు, బాదాంపూడి, రాజమండ్రి, పీఠాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తెనాలి, గుంటూరు, అద్దంకి, చీరాల, పరచూరు, ఒంగోలు, లాస్ట్లో నెల్లూరు. ఈ ఈ 40 రోజులు ఇక తిరుగు, ఒక్కొక్క రోజు అంతే, ఒక్కొక్క చోట మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మీరు నిద్రపోతారా? అవుతుందా? నిద్ర రాదు. మా జతలో ఉండే వాళ్ళంతా వాళ్ళకి నిద్ర వచ్చింది. కారణం ఏంటంటే ఆయాసం అయిపోయి అమ్మా వచ్చేస్తుంది. కానీ సహజమైనటువంటి నిద్ర కష్టం వచ్చేది. అందుకని ఏం చేస్తున్నారు మా వాలంటీర్స్, స్వామీజీకి పడక నుంచి మొదలుకొని మంచం కూడా ఎత్తుకొస్తున్నారు. ఒకే మంచంలో ఒకే పడకలో పడుకునేటట్టుగా. ఇది కాక కాల్చడానికి, నీళ్లు కాల్చడానికి కూడా పాత్రల సమేతంగా ఎత్తుకొస్తున్నారు. మా సేన అటువంటిది. అంటే స్వామీజీకి సుఖంగా ఉండాలా, ఎక్కడ దాపత్రం ఉండకూడదు, మధ్యలో ఆపకూడదు అనే దృష్టితో. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పొద్దుటూరు ఇదంతా ఉండింది, రాయలసీమ. ఎందుకు వెళ్ళలేదు? ఏం సుస్థ అయిపోయింది వెళ్ళలేదనే, లేక ఆయాసం అయిపోయిందనే, లేక పెట్రోల్ అయిపోయిందనే, లేక మా వాళ్ళకి ఎవరికి అందరికీ కాయలాలు వచ్చాయి పోయాయి, అందుకే వచ్చేసాయి. అందరూ ఇన్ఫెక్షన్ వచ్చింది పోయింది. మరి ఎందుకు వెళ్ళలేదు అంటే కడపలో పని జరుగుతున్నాయి, నెల్లూరులో, కర్నూలులో పని జరుగుతున్నది, అనంతపురంలో పని జరుగుతున్నది,